ఇప్పుడు మీరు చెప్పారు కదా ఒక మూవీకి ఎంతమంది స్క్రీన్ రైటర్స్ కానీ ఈ టైప్ ఆఫ్ యూజువల్గా 3 to 4 ఉంటారండి. 3 to 4. ఓకే, హౌ దే కోఆర్డినేట్ యాక్చువల్గా? డిపెండ్స్ అండి, ఒక్కో మూవీకి ఒకలా ఉంటుంది. ఓకే ఇప్పుడు శెట్టి పొలి శెట్టి అనుకోండి, ఓకే మేము ఆల్మోస్ట్ ఒక 2 years పనిచేస్తాం దానికి. ఓకే సో ఫస్ట్ డైరెక్టర్ స్టోరీ చెప్పారు, ఒక 1 hour నరేషన్ ఆఫ్ ద స్టోరీ వాట్ హీ హాజ్ రిటన్. ఓకే, మహేష్ బాబు ఆయన పేరు. ఇప్పుడు ఆయన నెక్స్ట్ రామ్తో తీస్తున్నారు, ఆంధ్ర కింగ్ తాలూకా అని. ఓకే, రామ్ అండ్ ఉపేంద్ర. సో ఆయన అంటే అప్పుడు మాకు చెప్పింది కథ చెప్పారు. ఆయన ఫస్ట్ డ్రాఫ్ట్ ఆయనకు ఉంది, ఓకే, ఆయన రాసుకున్నది. ఓకే, కానీ ఫస్ట్ డ్రాఫ్ట్ మాకు ఇవ్వలేదు, ఎందుకంటే మేము అది చదివితే మేము అందులోకి వెళ్ళిపోతాం, ఆ జోన్లోకి. వీ విల్ గెట్ పొల్యూటెడ్ బై హిస్ విజన్. సో అది ఆయన ఫస్ట్ డ్రాఫ్ట్ ఇవ్వకుండా కథ మాత్రమే చెప్పి నరేషన్ ఇచ్చి, ఓకే, సో ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది దీని డ్రైవ్ మీరు ఎలా చేయొచ్చు అని మీరు స్క్రీన్ ప్లే రాయండి అని మేము 3 writers. ఓకే, సో ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా ఓకే, ఒక 1 month అలా దాంట్లో ఇండివిజువల్ ఎవరి కాళ్ళు రాసాం. అంటే ఒక 150 pages ఆఫ్ స్క్రీన్ ప్లే కంప్లీట్గా ఈ కథకి నేనైతే అలా ట్రీట్ చేస్తాను. ఓకే, వేరే ఫ్రెండ్ అనురాగ్ అని ఆయన అలా ట్రీట్ చేస్తారు, ఇంకో రైటర్ నారాయణ అని ఆయన అలా ట్రీట్ చేస్తారు. ఓకే, సో ఇది వచ్చాక సపోజ్ ఇప్పుడు ఆయన ఫస్ట్ స్క్రీన్ ప్లే ఉంటుంది కదా, ఫస్ట్ డ్రాఫ్ట్ మాది 1, 2, 3 ఎగ్జాంపుల్స్. ఇప్పుడు scene 1 అనుకోండి, scene 1లో ఆయన రాసుకున్నది అండ్ ఈ 3 versions. కరెక్ట్. సో scene 1లో టేక్ ఆఫ్ పలానా అజయ్ది బాగుంది, ఓకే, డైలాగ్ అనురాగ్ది బాగుంది, ఓకే, ఆర్ పర్టికులర్ ఎండింగ్ ఆఫ్ ద సీన్ నారాయణది బాగుంది అనుకో. సో ఈ మిక్స్ చేసి ఆ ఎసెన్స్లో హీ క్రియేట్స్ హిజ్ ఓన్. ఓకే, అదో పద్ధతి. ఇంకో కథగా ఎలా ఉంటుందంటే సమ్టైమ్స్ వాళ్ళకి కోర్ ఐడియా ఉంటుంది, మేబీ 20 pages ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది కథగా, కానీ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓకే, సో స్క్రీన్ ప్లే లేనప్పుడు కంప్లీట్గా మేము స్క్రీన్ ప్లే రాసి ఓకే ఇవ్వటం అనేది ఒక రకమైన పద్ధతి. ఓకే, ఇంకోటి ఎలా ఉంటుందంటే అంతా బాగుంది, వాళ్ళు ఆల్రెడీ 3-4 versions రాసుకున్నారు, ఓకే, కానీ ఇక్కడ ఎక్కడో కామెడీ కరెక్ట్గా పడట్లేదు, ఓకే, ఓన్లీ కామెడీ రాసి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఓకే అని ఎంక్వైరీ చేసి నాకు ఏమీ కదవద్దు మిగతా డిస్టర్బ్, ఓన్లీ కామిక్ వెర్షన్ది మీ వెర్షన్ అంటే ఇవ్వండి ఓకే అలా అంటారు. సో ఇలాగ ఒకలా ఉండదు అనమాట. కొన్ని ఏంటంటే మీరు రాసి దానికన్నా ఎక్కువ స్టోరీ డిస్కషన్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి, అప్పుడు రాయక్కర్లేదు. కానీ సో కథలో నెరేటివ్లో కొన్ని ఎలా ఉంటుందంటే డైరెక్టర్కి ఇది ఎందుకో అతకట్లేదు, ఇది ఎందుకో లాజికల్గా ఫిట్ అవ్వట్లేదు నాకు, దీనికి ఇంకా ఎలా బెటర్గా చేద్దాం అని కంటిన్యూస్ డిస్కషన్స్ ఉంటాయి. సో అలా కొన్ని రకాలు ఉంటాయి. సో వేరియస్ డిఫరెంట్ స్ట్రోక్స్. ఇప్పుడు స్క్రీన్ రైటింగ్ మీద లైక్ సినిమా సక్సెస్ అనేది ఎంత డిపెండ్ అయి ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ దాని తర్వాత ఈవెన్ షూట్ చేసిన తర్వాత కూడా ఎడిటింగ్ లో సమ్ పార్ట్స్ తీసేస్తూ ఉంటారు, కొన్ని వర్షన్స్ అనేవి మూవ్ అయిపోతూ ఉంటాయి. ఇంకొకసారి ఏంటంటే ఈవెన్ నేను కొన్ని విన్నది ఏంటంటే ఎండింగ్ లైక్ సినిమా ఎండింగ్ లో దానికి ఇంకొక వర్షన్ కూడా తీసి రెడీగా ఉంచుకుంటారు, ఇన్ కేసు ఇది వర్కౌట్ అవ్వకపోతే ఇంకో వర్షన్ పెట్టడానికి టైప్ లో అని వింటారు. సో ఈ సినారియోలో అసలు స్క్రీన్ రైటింగ్ కి ఎంత స్కోప్ ఉంది సినిమా సక్సెస్ లో? ఇది గ్రే ఏరియా అండి మీరు అడిగింది క్వశ్చన్. అంటే ఇట్స్ నాట్ లైక్ ఎస్ఆర్ నో కానీ బ్లాక్ అండ్ వైట్ ఆన్సర్ ఇవ్వలేను నేను. ఇప్పుడు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ అని గ్రేట్ డైరెక్టర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఏమంటాడంటే ఆల్ సినిమా నీడ్స్ ఇస్ స్క్రిప్ట్ 3 things కావాలి సినిమాకి. అదేంటంటే ఫస్ట్ స్క్రిప్ట్, సెకండ్ స్క్రిప్ట్, మూడో స్క్రిప్ట్ అని అంటాడు ఆయన. సో ఈవెన్ స్పీల్బర్గ్ కూడా స్క్రిప్ట్ ఇంపార్టెంట్ అంట. ఓకే, కొంతమంది దర్శకులు ఉన్నారు స్క్రిప్ట్ కన్నా ఇట్స్ ఆల్ హౌ యువర్ కాస్టింగ్ ఎప్పుడైతే కరెక్ట్గా చేసామో 90% ఫిల్మ్ అక్కడే అయిపోతుంది అని కొంతమంది అంటారు. సో ఇదంతా కాదు, ఎడిటింగ్లోనే మ్యాజిక్ జరుగుతుంది అని కొంతమంది అంటారు. సో ఇట్స్ ఎ వెరీ గ్రే ఏరియా. సో దానికి అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుందంటే రైటింగ్ ఈజ్ జస్ట్ వన్ క్రాఫ్ట్ ఆఫ్ సో మెనీ క్రాఫ్ట్స్ ఆఫ్ సినిమా. ఓకే, సో మీరు ఎంత రూమ్లో కూర్చొని ఎంత రాసుకున్నా ఫైనల్గా ఇది ట్రాన్స్లేట్ అవ్వాలంటే స్క్రీన్ మీదకే చాలా క్రాఫ్ట్స్ కావాలి. కరెక్ట్.
మేబీ అట్లీస్ట్ 30-40 క్రాఫ్ట్స్ కావాలి. మ్యూజిక్ అవ్వచ్చు, కాస్ట్యూమ్స్ అవ్వచ్చు, కరెక్ట్. ఇవన్నీ యాడ్ అవ్వాలి. ఎస్. సో స్క్రిప్ట్ ఇంపార్టెంట్. నా ఉద్దేశంలో అయితే మేబీ ఒక 30% ఓకే ఉంటుంది. మిగతా అన్నీ కూడా ఇంకో 30% ఉంటే, అంటే మనం ఒక ఈ హీరో అనుకుంటాం లేదా ఈ హీరోయిన్ అనుకుంటాం, వాళ్ళు దొరకరు. అంటే అవైలబుల్ ఉన్న డేట్స్ కుదరకపోవచ్చు. అంటే దే ఆర్ రెడీ టు వర్క్ బట్ డేట్స్ కుదరకపోవచ్చు. ఓకే. మీరు రాస్తున్నప్పుడు లేదా తీస్తున్నప్పుడు మీ మెంటల్ స్టేట్ ఏంటి? కరెక్ట్. అది ఇంకోటి, అంతకుముందు సినిమా మీద ఫ్లాప్ అయింది అనుకోండి, ఒక మెంటల్ స్టేట్ వేరేగా ఉంటుంది. అంతకుముందు సినిమా హిట్ అయింది, కాన్ఫిడెన్స్ విపరీతంగా ఉంటుంది. కాన్ఫిడెన్స్ లో బాగా రాస్తారు. ఇంకా యాక్చువల్లీ లోలో ఉన్నప్పుడు చాలా ఇదిగా ఉంటుంది. కరెక్ట్. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. రైడింగ్ ఈజ్ జస్ట్ అంటే 20-30% అని నా ఫీలింగ్. ట్రూ. ఈవెన్ నేను కూడా వీడియో షూట్ చేస్తూ ఉంటా కదా, కొన్ని వీడియోస్ ఒకసారి షూట్ చేసింది సేమ్ వీడియో మళ్ళీ షూట్ చేద్దామంటే రాదు. ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ సేమ్, అంటే ఆ ఎనర్జీ, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది మళ్ళీ ఇంకొకసారి సేమ్ చేద్దామన్నా రాదు. సో అలాంటిది ఒక మూవీ అంటే నార్మల్ విషయం. మీకు ఫర్ ఇన్స్టెన్స్ చూడండి, స్క్రిప్ట్ ఎవ్రీథింగ్ అనే స్టేట్మెంట్ ఒకళ్ళు ఇచ్చారు, అద్భుతమైన దర్శకులు లేవు, దాన్ని డినై చేయలేం. కరెక్ట్. అయితే స్క్రిప్టే ఎవ్రీథింగ్ అన్నప్పుడు, ఇప్పుడు ఇది నా దగ్గర స్క్రిప్ట్ ఉంది, ఇది అద్భుతమైన స్క్రిప్ట్. ఓకే. సో ఇది మీకు ఇచ్చా. ఓకే, మీరు ఎజ్యూమ్ మీరు ఓ లాంగ్వేజ్లో చేస్తున్నారు, అది హిట్ అవ్వాలి కదా. వాళ్ళు ఇంకో లాంగ్వేజ్లో చేశారు, ఏ లాంగ్వేజ్లో అయినా హిట్ అవ్వాలి కదా. కానీ అలా జరగట్లేదు కదా పరిస్థితి. ఇప్పుడు 96 అనే మూవీ ఉందండి, విజయ్ సేతుపతి, ప్రేమ్ కుమార్ తీసింది. ఓకే. సో అది తమిళ్లో సూపర్ డూపర్ హిట్. కానీ అదే స్క్రిప్ట్, అదే డైరెక్టర్, మళ్ళీ వేరే డైరెక్టర్ పాడు చేసాడు అనుకుంటే అనుకోవచ్చు, అదే డైరెక్టర్ ఇక్కడ వేరే క్యాస్ట్తో తీశారు, కానీ ఇక్కడ వెళ్ళలేదు సినిమా, ఫ్లాప్ అయింది ఇక్కడ. ఓకే. జెర్సీ తెలుగులో అద్భుతమైన హిట్, అదే దర్శకుడు, అదే స్క్రిప్ట్, కానీ హిందీలో ఫ్లాప్ అయింది. ఇప్పుడు స్క్రిప్టే ఎవ్రీథింగ్ అన్నప్పుడు ఆ సినిమా ఎక్కడైనా ఆడాలి కదా. కరెక్ట్. ఈవెన్ అర్జున్ రెడ్డి కూడా ఐ థింక్ తమిళ్లో ఫెయిల్ అయింది, హిందీలో సక్సెస్ అయింది. కరెక్ట్. సో ఆ స్టేట్మెంట్ రాంగ్ కదా. అంటే ఏ దర్శకుడు అంటే వాళ్ళు వద్దండ పిండాలు అయి ఉండొచ్చు వాళ్ళ ఫీల్డ్లో, ఏ స్టేట్మెంట్ ఇచ్చినా అది ఇండివిజువల్ గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అని తీసుకోవాలి, కానీ అదే అబ్సల్యూట్ అని తీసుకోకూడదు. మీకు ఇంకోటి అయి ఉండొచ్చు. కరెక్ట్. బహుశా ఆ స్టేట్మెంట్స్ ఇచ్చిన దర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రైటింగ్ లో చాలా టాప్ అయి ఉండొచ్చు, అందుకని వాళ్ళ ప్రిఫరెన్స్ ఎక్కువ దాని మీద ఉండొచ్చు. ఇలా రకరకాలు ఉన్నాయి. అంటే ప్రతి దాన్ని ఒక పించ్ ఆఫ్ సాల్ట్ తోనే తీసుకోవాలి. ఇది కరెక్ట్ అని అనుకోకూడదు అన్నమాట.